ఓం నమో భగవతే వాసుదేవాయ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నటనల భ్రమయకు నా మనసా, నటనల భ్రమయకు నా మనసా, ఘటించు హరియే కలవాడు. నటనల భ్రమయకు నా మనసా, ముంచిన జగమిది మోహిని గజము, ముంచిన జగమిది మోహిని గజము, పొంచిన ఆశ పుట్టించేదిది, వంచనల నిజము వలనేయుండును, వంచనల నిజము వలనేయుండును, మంచులు మాయలే మరునాడు, వంచనల నిజము వలనేనుండును, మంచులు మాయలే మరునాడు. నటనల భ్రమయకు నా మనసా, ఘటించు హరియే కలవాడు. నటనల భ్రమయకు నా మనసా. ఆత్మబంధువులారా, భగవద్భక్తులారా, ఈ సంసారమంతా కూడా ఒక నటన. దీని భ్రమలో పడి ముంచిన జగమిది మోహిని గజము అంటే ఆశ, పాశము, మోహము, ఇవన్నిటితో కూడుకున్నటువంటి ఈ సంసారంలో ఆశ, పొంచిన ఆశ పుట్టించేది. ప్రతి దానికి ఆశతో కూడుకునే మనిషి అత్యాశకు పోయి తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నాడు. వంచనలు అన్ని ఎక్కడ చూసినా మోసాలు, నిజం అనేదే ఎక్కడా కనపడటం లేదు. మంచులు మాయలే అంటే మంచులాగా కరిగిపోతుంది, నిజము ఉన్నా కూడా అది కరిగిపోతుంది. కాబట్టి ఈ నటనల భ్రమయకు నా మనస అంటూ చక్కటి అన్నమయ కీర్తనతో మనము దీనికి సంబంధించినటువంటి అర్థాన్ని మనం ఇవాళ తెలుసుకోబోతూ ఉన్నాము భగవద్గీతలో. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత మోక్ష సన్యాస యోగః. శ్రీ భగవాన్ వాచ రాగీ కర్మ ఫల ప్రేప్సుః లుబ్ధో హింసాత్మకో శుచిః హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః. రాగే కర్మ ఫల ప్రేప్సుః. మనము సాత్విక కర్త యొక్క లక్షణాలను చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు రాజసమైనటువంటి కర్త అంటే రాజస కర్మలను నిర్వర్తించేటువంటి కర్త యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో ఆ స్వామి మనకు వివరిస్తూ ఉన్నాడు. రాగీ కర్మ ఫల ప్రేప్సుః లుబ్ధో హింసాత్మకో శుచిః. అంటే రాగి అంటే రాగము, అనురాగంతో కూడి ప్రతి కర్మతో అంటే ప్రతి కర్మలో ఆశను ఎక్కువగా పెంచుకొని, ఇప్పుడే మనం పాడుకున్నాం కదా, మోహిని గజం అది అంటే అలా అలా వృద్ధి చెందుతూనే ఉంటుంది ఆశ అన్నది. ఆశాపాశములో కొట్టుకుపోతూ
రాగి కర్మ ఫల ప్రేప్సు లుబ్ధో అంటే తనకు ఏదైతే ఉపయోగాన్ని ఇస్తుందో, తనకి ఏదైతే లాభాన్ని ఇస్తుందో ఆ కర్మను చేయడానికి వెనుకాడడు. అంటే స్వార్థంతో కూడుకున్నటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాడు రాజస కర్త. తనకు ఏదైనా లాభం వస్తుంది అంటేనే ఆ కర్మ చేయడానికి ఉద్యుక్తుడవుతాడు. ఎలా అయినా ఈ కర్మ నేను చేస్తాను అంటే దీనివల్ల నాకేం లాభిస్తుంది, నాకు ఏదైనా వస్తుందా, మంచి పేరు వస్తుందా, ధనం వస్తుందా, ఇతరులు నన్ను మెచ్చుకోవాలి, ఏదో ఒక లాభంతో ఆ కర్మ చెయ్యాలి అనుకుంటాడు. అంటే ఫలాపేక్ష ముఖ్యంగా ఉంటుంది. అదేవిధంగా ఇతరుల గురించి కూడా ఆలోచించడు. నేను ఈ కర్మ చేయడం వల్ల నాకు లాభము కలగాలి, అంతేకాదు దాన్ని ఆడంబరంగా చెయ్యాలి, అందరూ మెచ్చుకోవాలి. ఈ విధంగా హర్ష శోకాన్విత కర్త రాజసః పరికీర్తిత. అంటే చూడండి, ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే రేగు చెట్టు ఎలా ఉంటుంది, ముళ్ళతో ఉంటుంది. దాని దగ్గరికి రేగుపళ్ళు తిందామని వచ్చిన వాళ్లకు ఆ ముళ్ళు కూడా గుచ్చుకుపోతాయి. అయినా సరే లెక్క చేయకుండా పండు తినాలని వెళ్ళి కోసుకొని తింటాం. అయితే ఇక్కడ ఏంటి, నాకు ఆ రేగు పళ్ళు కావాలి, ఆ రేగు పళ్ళతో నేను రేగు వడలు చేసుకోవాలి, అవే కావాలి అని ఏ విధంగా అయితే మనిషి ముళ్ళను కూడా లెక్క చేయడో, అంటే తనకు లాభాన్ని కలిగించేటువంటి పని వల్ల తనకే కాదు ఇతరులకు కూడా ఒక్కొక్కసారి కష్టము కలగచ్చు. కానీ అదేది ఆలోచించకుండా నేను బాగుండాలి, నాకు ఈ పని వల్ల ఆనందము కలగాలి అని కేవలం స్వార్థంతో ఫలాపేక్షతో ఎవరైతే ఆలోచిస్తాడో వాడే రాజస కర్త. రాజసః పరికీర్తితః అంటే అర్జున, తనకు లభించినటువంటి కర్మ ఫలించినప్పుడు ఎంత ఆనందాన్ని పొందుతాడంటే ఒక్కోసారి లోకాన్ని అంతటినీ కూడా తమాషాగా చూస్తాడు. నేను ఎవరి కంటే కూడా గొప్పవాడిని, నేను కాబట్టే ఈ పని చక్కగా నెరవేర్చాను అంటే పరిహసిస్తాడు. ఎదుటి మనిషిని పరిహసించి తనను తాను పొగుడుకుంటాడు. ఎప్పుడు కూడా తన గొప్పతనాన్ని ఇతరులు పొగడాలి. ఎవరికి వాళ్ళు వారి గొప్పనో చెప్పుకున్నట్లయితే వారి యొక్క గొప్పతనము, కీర్తి తక్కువైపోతుంది. కాబట్టి ఇక్కడ అహంకారంతో స్వార్థంతో కూడి ఉంటాడు రాజస కర్త. అయుక్తః ప్రాకృతః స్తబ్దః శఠో నైష్కృతికో లసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే. అయుక్తః ప్రాకృతః స్తబ్దః శఠో నైష్కృతికోలసః అంటే తాను స్పృశించడం వలన ఇతర వస్తువులన్నీ ఏవైతే దగ్ధమవుతాయో అని అగ్ని కనిపించదు. అగ్ని అన్నిటినీ కూడా దహించి వేస్తుంది. అగ్ని యొక్క స్వభావము అలాంటిది. అలాగే ఇక్కడ తామసకర్త యొక్క లక్షణం ఎలా ఉంటుంది అంటే దుష్టుడికి దూరంగా ఉండాలి అని పెద్దవాళ్ళు చెప్తారు. లేకపోతే వాడు చేసే పనుల వల్ల పక్కన ఉన్నవాళ్ళు మంచి వాళ్ళైనా సరే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. అదేవిధంగా ఇక్కడ అయుక్తః ప్రాకృతః శబ్దః అంటే ఇక్కడ ఎవరు తమ ఎదుటి వచ్చినటువంటి జీవులకు కీడు అనర్చి దుష్కర్మలను చేసి ఆనందాన్ని అనుభవిస్తారు. సైకోలు అంటారు అలాంటి వాళ్ళని. అంటే ఎదుటి మనిషి ఆనందంగా ఉంటే చూసి ఆనందించేవాడు సాత్వికుడు, స్వార్థం కోసం చేసేవాడు రాజసకర్త. అలా కాకుండా కేవలము దుష్కర్మలు, నేను చేసే పని వల్ల ఎదుటి మనిషి బాధపడాలి, చెడిపోవాలి, వాడికి మంచి పేరు అస్సలు రాకూడదు,
వాడు బాధను అనుభవిస్తూ ఉంటే నేను చాలా ఆనందంగా ఉంటాను. అంటే హింసాత్మక ప్రవృత్తి. ఇలాగుంటాడు. అయుక్త, అధర్మాలు, ఐక్యత కూడా ఉండదు. ఎవరి కార్యకారణముల వలన ఐక్యత లేకుండా, అంటే పలాని కార్యం చేస్తున్నాడు, ఏదైనా మంచి పని చేసినప్పుడు నలుగురు కలిసి ఒక మంచి పని చేసినప్పుడు ఆ పని చాలా సక్రమంగా నెరవేరుతుంది కదా, మంచి ఫలాన్ని పొందుతాం ఐకమత్యం వలన, మంచి కార్యం. అలా కాకుండా ఒక దుర్మార్గుడు ఉంటాడు, వాడు ఒక్కడే ఆ పని చేసినా సరే, దుష్కర్మ చేసినా సరే, దాన్ని ఫలితాన్ని ఎంతోమంది అనుభవించవలసి వస్తుంది. అంతే కదా, మనం చూస్తున్నాం. ఒక అసత్యం ఆడడం వల్ల, లేకపోతే ఒక దుష్కృత్యాన్ని చేయడం వల్ల ఫలితాన్ని అనుభవించే వాళ్ళు చాలామంది. ఒక దొంగతనం చేయడం వల్ల చాలామందికి నష్టం వాటిల్లుతుంది. ఒక కుటుంబానికి కావచ్చు, లేకపోతే బయట ప్రపంచంలో అనేక దొంగతనాలు జరుగుతున్నాయి, మోసాలు జరుగుతున్నాయి. కానీ దాని ఫలితాన్ని అనుభవించేది ఎంతో మంది. అజ్ఞానులు, ఏమీ తెలిసి తెలియక, అలాగే సంపాదన లేక బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు, ఇక తోడు నీడ లేనటువంటి వాళ్ళు, ఎంతోమంది మోసపోయినటువంటి సంగతులు మనం చూస్తూనే ఉన్నాం ప్రపంచంలో కదా. డబ్బు అప్పుగా ఇస్తారు, అప్పుగా ఇచ్చి అప్పుగా తీసుకొని తన దగ్గర పెట్టుకొని వడ్డీ కట్టించుకుంటూ లక్షలకు లక్షలు వడ్డీలు సంపాదిస్తూ వారి కడుపు కొట్టి వారిని బాధ పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. వడ్డీ వ్యాపారం చేయడం కూడా చాలా దుర్మార్గమైనటువంటి పని. అంటే నీవు చేయదలుచుకుంటే సహాయాన్ని, ఆ తర్వాత ఎప్పుడైనా మీ దగ్గర ఉంటే ఆ ధనాన్ని నాకు ఇవ్వండి అని మనిషిని నమ్మి ఇవ్వడము వేరు. వడ్డీ వ్యాపారం కూడా చాలా తక్కువలో ఒకప్పుడు వడ్డీకి ఇస్తే ఇప్పుడు వడ్డీ వ్యాపారంతోనే లక్షలు కోట్లు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అది కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విధమైనటువంటి మోసాలు, దొంగతనాలు, దుష్కృత్యాలు, దురాచారాలు ఈ విధంగా చేస్తూ వారి కర్మలకు వారిని మెచ్చుకుంటూ ఉంటారు. అబ్బా, నేను ఎంత గొప్ప పని చేశాను అంటే ఎవరు చూస్తూ ఉంటారు? పైన భగవంతుడు చూస్తూ ఉంటాడు మనం చేసే మంచి పనులు, చెడ్డ పనులు అన్నిటికీ కూడా లెక్క అక్కడ చెప్పాలి. మనం అలా చెప్పగలిగినటువంటి స్థితిలో మనం ఆలోచించాలి. ఆలోచన లేకుండా చేసేటువంటి ఏ పనైనా సరే ఎదుటి మనిషి యొక్క ఉపయోగాన్ని, వారికి కలిగేటువంటి ఉపయోగాన్ని, సంతోషాన్ని ఆలోచించకుండా స్వార్థంతో దుష్కృత్యాలు చేసినట్లయితే ఫలితాన్ని చాలా భయంకరంగా అనుభవించవలసి ఉంటుంది. ఇలా ఉంటారన్నమాట. అయితే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు అంటే, ఇక్కడ ఎవడు వాస్తవిక కళ్యాణ సాధనమునకు అనుకూలించినట్టు అవకాశము లభించినప్పుడు, మనకు ఏదైనా అనుకూలమైనటువంటి అవకాశం మంచి చేయడానికి, కళ్యాణ సాధన అంటే ఇతరులకు లభించినప్పుడు, అలా కాకుండా మంచి చేయకుండా చెడు వారితో స్నేహం చేసి ఈ పని చెడగొడదాం, వీరికి జరగకూడదు, మంచి జరగకూడదు, కావాలనే చెడగొడుతూ ఉంటారు చాలామంది. ఆ విధమైనటువంటి దృష్టితో ఉంటారు. అంతేకాదు నింజ కర్మను, ఇతరులు నిందించేటువంటి కర్మలో చేస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు ఇతరులను. అంతేకాదు బద్ధకంతో చెయ్యాల్సిన పనులను చెయ్యకుండా ఇతరుల మీద దోషాలను మోపుతూ ఉంటారు. వాళ్ళు సరిగ్గా మాకు చెప్పట్లేదు, అందుకే మేము సరిగ్గా చేయట్లేదు, వారికే తెలివి లేదు, చెప్పేవారికే తెలివి లేదు, ఈ విధంగా దూషిస్తూ ఉంటారు. అది కూడా తప్పు. అంటే ఇక్కడ తామస కర్తకున్నటువంటి లక్షణము. కాబట్టి అర్జున, ఈ లోకంలో ఈ విధంగా మూర్తీభవించినటువంటి పాప సమూహ రూపము, అన్ని విధాల పాపాన్ని
మూటగట్టుకుంటూ ఉంటాడు. అనరాని మాటలంటూ, బాధ పెడుతూ, హింసాత్మకంగా నడుచుకుంటూ ఈ విధంగా పాపాలను మూటగట్టుకుంటూ ఉంటాడు తామస కర్త. ఇక బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతః త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ. బుద్ధేర్భేదం, ఇంతే కాకుండా బుద్ధిని బట్టి, ధృతిని బట్టి కూడా లక్షణాలు ఉంటాయి, త్రివిధాలుగా ఉంటాయి. మనం అనుకుంటున్నాం కదా సత్వ రజస్తమో గుణాలని. బుద్ధిని బట్టి కూడా, బుద్ధిలో కూడా 3 విధాలైనటువంటి లక్షణాలు ఉంటాయి అని చెప్తూ ఉన్నాడు. అవిద్య అనడి గ్రామంలో మోహమనడి వస్త్రాన్ని ధరించి, సంశయ వృత్తులనేటువంటి అహంకారాన్ని ధరించి, అంటే ఆత్మ నిశ్చయము యొక్క ప్రకాశాన్ని చూపించేటువంటి అద్దము. అందుకే బుద్ధి కర్మానుసారిణి అని పెద్దవాళ్ళు చెప్తారు. ఆ కర్మ మనం చెయ్యాలి, తప్పనిసరిగా మనకు రాసి పెట్టి ఉంది అంటే దాన్ని బట్టి ఆ బుద్ధి మనకు వస్తుంది. అనుకోకుండా అయ్యో అనవసరంగా ఆ చోటికి వెళ్ళానే, నేను వెళ్ళకపోవలసింది అని అనుకుంటుంటాం. ఒక్కొక్కసారి చూడకూడనివి చూడవలసి వచ్చింది. ఆ ప్లేస్కి వెళ్లకుండా ఉంటే బాగుండు కదా అంటే ఆ ప్లేస్కి వెళ్ళమని ఆ టైంలో బుద్ధి మన చేత ఆ పని చేయిస్తుంది. బుద్ధి కర్మానుసారిణి అని పెద్దవాళ్ళు అంటారు. అంటే ఇక్కడ ఆత్మ నిశ్చయము యొక్క ప్రకాశాన్ని అద్దంలాగా చూపించేది బుద్ధి. అందుకే నీకు బుద్ధి లేదా అంటాం. బుద్ధి మనసుకు మార్గాన్ని నిర్దేశిస్తుంది. మనసు చంచలమైనది. బుద్ధి చక్కగా ఆలోచించినట్లయితే, ఆత్మ విచక్షణ జ్ఞానం ఉన్నట్లయితే మనం ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఏ టైంలో ఏం చేయాలి అనేది బుద్ధి నిర్ణయిస్తుంది. ఈ బుద్ధి ఏ విధంగా ఉంటుంది అంటే ఉత్తమము, మధ్యమము, నికృష్టము. ఉత్తమమైనటువంటి బుద్ధి దీనిలో కూడా ఉన్నాయి. ఉత్తమమైనటువంటి బుద్ధి, మధ్యమమైనటువంటి బుద్ధి. ఒక్కొక్కసారి బాగా ఆలోచనలు పనిచేస్తాయి, బుద్ధి బాగా ఒక్కోసారి పనిచేస్తుంది, ఒక్కోసారి పనిచేయదు, అది మధ్యమం. నికృష్టము అంటే అసలు బుద్ధి లేకపోవడము. రావణాసురుడిని తీసుకున్నట్లయితే మూర్ఖత్వము అంటే బుద్ధి పెడదారిన పట్టించింది. ఏమిటి? పరస్త్రీ వ్యామోహం. ఆ ఒక్క లక్షణము వల్ల ఎన్ని మంచి లక్షణాలున్నా కోటి లింగాలకు పూజ చేయనిదే తీర్థం కూడా స్వీకరించాడు ఆ మహానుభావుడు, పులశ్చ బ్రహ్మ మనవడు. అట్లాంటి వాడు ఆ విధంగా మొత్తము లంకా నగరమంతా నాశనమైపోయింది. ఎవరి వల్ల అంటే పరస్త్రీ వ్యామోహము. ఒక పతివ్రతను ఆశించినందువల్ల సర్వనాశనమైపోయాడు. అంటే ఆ బుద్ధి సక్రమంగా లేదు. నికృష్టమైనటువంటి నీచమైనటువంటి బుద్ధి. ఆ బుద్ధి వల్ల నాశనమైపోయాడు. అదే ఇక్కడ బుద్ధే భేదం ధృతేశ్చైవ గుణతః త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథగ్వేన ధనంజయ. అయితే ఈ సంసార క్షేత్రాల్లో ఉన్నటువంటి జీవులన్నిటికీ కూడా 3 విధాలైనటువంటి ఈ బుద్ధితో కూడినటువంటి లక్షణాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఉత్తమంగా ప్రవర్తిస్తారు, ఒక్కొక్కసారి మధ్యమంగా ప్రవర్తిస్తారు, ఒక్కొక్కసారి అధమంగా కూడా ప్రవర్తిస్తారు. ఇక ఈ 3 మార్గాలు సంసార భయం వలన జీవులకు కష్టప్రదమవుతాయి. ఏ విధంగా అవుతాయి అనేది మనం ముందు చెప్పుకుంటాం. ఇక ఆ తర్వాత నిజమైన ప్రవృత్తి ఏమిటి? ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్వికీ. ప్రవృత్తించ నివృత్తించ. ప్రవృత్తి మనం చేసేటువంటి ప్రవృత్తి కర్మ. నివృత్తి అంటే దానిని వదిలేసుకోవడం, ఆ కర్మ చేయకుండా
ఎందుకు వచ్చింది ఈ పని చేయాలి, మనము మంచి పనులే చేద్దాం, నివృత్తించి ఈ రెండూ తెలిసి కార్య కార్య భయే అంటే ఒక్కొక్కసారి భయపడి కూడా వెనక్కి తగ్గడం. ఈ కర్మ చేయడం వలన ఇతరులకు ఏ దుష్కృత్యం కలుగుతుందో, ఏ విధమైనటువంటి హాని జరుగుతుందో అని ఆలోచించి భయే నిజమైనటువంటి మంచి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తారు. మంచి బుద్ధి ఎలా ఉంటుందంటే, వద్దు ఉపకారికి ఉపకారము నెపమెన్నక సేయు, అపకారికి ఉపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. ఉపకారికి ఉపకారం చేయడం కాదు, అపకారికి ఉపకారము అంటే మనకు అపకారం చేస్తున్న వాళ్ళకు కూడా ఉపకారం చెయ్యాలని అనుకోవడమే నిజమైనటువంటి బుద్ధి, మంచి బుద్ధి యొక్క లక్షణం. ఇక బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికీ. అంటే నిత్యకర్మలు అన్నిటికంటే ఉత్తమమైనవి. నిత్యకర్మలు అంటే మనము ఉదయాన్నే లేవడము, మనము అభ్యంగన స్నానం ఆచరించి నిత్యానుష్ఠానం ఆ భగవంతుడి దగ్గర దీపం పెట్టుకొని కాసేపు స్థిమితంగా ఏదైనా స్తోత్రం చదువుకుని, స్వామి ఇవాళ నా ఈ కారణ శరీరం చేత ఒక్క ఉపయోగకరమైనటువంటి పని ఎవరికైనా కలిగేటట్లు చేయి అని నమస్కారం చేసుకొని, ఇతరులతో కలిసి మంచి మాటలు మాట్లాడుతూ, మంచి భాషణలు చేసుకుంటూ, ఆ భగవంతుణ్ణి మనసారా కీర్తిస్తూ, మానవ సేవే మాధవ సేవ అనుకుంటూ మనకు తోచినటువంటి సహాయాన్ని ఇతరులకు చేస్తూ, నిత్య నైమిత్తిక కర్మల గురించి మనం చెప్పుకున్నాం ఇంతకు ముందు, అవే మళ్ళీ ఇక్కడ చెప్తూ ఆత్మ ప్రాప్తి అనేటువంటి ఫలం మీద దృష్టి ఉంచాలి. మనం ఇంతకుముందు మళ్ళీ చెప్పుకోవడం అదే, ఆత్మతృప్తి కలగాలి మనం చేసే పని వలన. ఎప్పుడు కలుగుతుంది ఆత్మతృప్తి అంటే, ఒక బాధపడుతున్నటువంటి వ్యక్తిని చూసి, ఎందుకు బాధపడుతున్నావు నాయనా, అయ్యో భూత దయ కలిగి ఉండడం, కరుణ కురిపించడం, నేను ఏదైనా నీకు చేయగలనా, బాధపడొద్దు, కనీసం మంచి వాక్యాలతో వాళ్ళకి స్వాంతన కలిగించడం, మనసుకు శాంతిని కలిగించడం. బాధపడకు, అన్నీ మంచే జరుగుతాయి, భగవంతుని నమ్ముకో, నీకేదైనా సహాయం కావాలా చెప్పు, నేను చేతనైనంత చేస్తాను. అప్పుడు ఆత్మఫల ప్రాప్తి కలుగుతుంది. అది ఎంత డబ్బిచ్చినా ఎంత ఖర్చు పెట్టినా రాదు. ఎదుటి మనిషికి లక్షలు కోట్లు ఇచ్చినా కూడా ఆ యొక్క ఆత్మతృప్తి రాదు. మంచి స్వాంతనతో కూడినటువంటి మంచి మాటలు అట్లా చేసినప్పుడు ఎలా ఉంటుందంటే, ఈ కర్మ ఫలాల వలన బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి సా పార్థ సాత్వికీ. అంటే ఇతరులకు సహాయం చేసినప్పుడు ఒక విధమైన ఆత్మతృప్తి కలుగుతుంది కదా. అప్పుడు నేనేదో మరణిస్తానేమో, జన్మ భయం జరా భయం ఈ రెండు కూడా ఉండకూడదని పెద్దవాళ్ళు చెప్తారు. జన్మ భయం అంటే, నేను పెద్దవాడిని అవుతున్నానే, నేను ముసలివాడిని అవుతున్నానే, అమ్మో ఏ రోగం వస్తుందో, ఏ మందులు వేసుకోవాలో, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో, ఉదయం లేచిన దగ్గర నుంచి మనిషి ఇదే ఆలోచిస్తూ ఉన్నాడు ఈనాటి సమాజంలో. అంతే, అలా కాకుండా స్వామి ఇతరులకు కొంచెమైనా సహాయం చేసేటువంటి ఒక శక్తిని, ఏదైనా మంచి పని చేసేటువంటి అవకాశాన్ని నాకు కలిగించు అని మనస్ఫూర్తిగా మనము నిర్ణయించుకొని సేవ చేశామనుకోండి, కొండంత శక్తిని భగవంతుడు మనకు ఇస్తాడు. చాలా శక్తి అనుకోకుండానే భగవంతుడు ఇస్తాడు. అప్పుడు జన్మ భయం, జరా భయం, మరణ భయం, జనన మరణ భయాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ శరీరం ఉన్నంత వరకు మంచి చేసే అవకాశాన్ని భగవంతుడు మనకు ఇస్తాడు. అదేవిధంగా బంధం మోక్షం చయా వేత్తి, భయం పోతుంది, బంధాన్ని గురించినటువంటి బాధలు కూడా ఉండవు.
అందుకే ఆత్మబంధువులుగా మనం చెప్పుకుంటాం. ఈ శరీరంతో, ఈ శరీరానికి ఉండేటువంటి బంధాలేమిటి? తల్లి, తండ్రి, భార్య, భర్త, కూతురు, కొడుకు, మనవలు, మనవరాండ్రు, ఇదంతా బంధువులు. ఇదంతా శరీరానికి సంబంధించినటువంటి బంధం. కానీ అందరితో సంతోషంగా ఉండడము అంటే, ఆ కృష్ణుడు, ఆ స్వామి శ్రీకృష్ణ పరమాత్మ గోపికలందరితో ఏ విధంగా ఉన్నాడు? ఏ బంధం ఉందని వాళ్ళతో ఆనందంగా ఉన్నారు వాళ్ళంతా స్వామితో. అలాంటి ఆనందాన్ని, పరమాత్మతో ఆత్మ సంబంధమైనటువంటి బంధాన్ని ఏర్పరచుకున్నట్లయితే, అందరినీ ఆత్మబంధువులుగా ఎంచుకున్నట్లయితే, అప్పుడు ఏ విధమైనటువంటి భయాలు ఉండవు. అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అంటే ఏ కార్య వివేచన చేత ఏ బుద్ధి ప్రవృత్తి నివృత్తులను పరీక్షిస్తుందో, అంటే ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు, కార్య వివేచన, అదే ఆత్మ విచక్షణ శక్తి. అది భగవంతుడు నిజంగా మంచి బుద్ధి ఉన్న వాళ్ళకే ఇస్తాడు. ఏ బుద్ధి వలన కృత్యాకృత్య నిర్ణయము, ఈ పని చేస్తే అకృత్యము అంటే ఇది చేయకూడదు, దీని వలన చాలా మందిని మనం బాధ పెట్టిన వాళ్ళం అవుతాము అని నిర్ణయించుకునేటువంటి శక్తి కూడా మనకు ఈ మంచి బుద్ధి వలన, సాత్వికమైనటువంటి బుద్ధి వలన మనకు కలుగుతుంది. తర్వాత ఆ స్వామి మనకు ఏం చెప్పబోతున్నాడో, బుద్ధి మధ్యమముగా ఉన్నట్లయితే ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఆ తర్వాత మనము చెప్పుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.